చాలా బాగుంది ఈ మాట. నూతన సంవత్సరం, నూతన పునరుద్ధాన దినం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇంకొక సంగతి చెప్పిన, బతికుండి కూడా దేవుని సన్నిధికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవదేవుడైన యేసయ్య ఆయన ఉచిత కృప, ఈ దినం మనం ప్రభు సన్నిధిలో ఉన్నామంటే ఆ దేవుడు మన పట్ల చూపే ఆ ప్రేమ, ఆ కృప, ఆశీర్వాదం ప్రియులారా చాలా గొప్పది. ఇంత ఆశీర్వాదకరమైన దినములో, ఇంత గొప్ప దినములో మనం ప్రభు సన్నిధిలో చేరాం. అందులో బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని, ప్రతి పునరుద్ధాన దినం ఈ నూతన సంవత్సరంలో ఒక వాగ్దాన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించుగాక. సంకీర్తన 30వ సంకీర్తన 12వ వచనం ఆఖరి చరణం. యెహోవా నా దేవా నిత్యము అమ్మా లాస్ట్ మాట చదివారు. ఇంకొకసారి చదవండి, మీరందరూ పలకండి అమ్మా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరి వారు పలకండి అమ్మా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరి వారు పలకండి నాన్న. కట్టుతో చేసిందా రాలేదా చెప్పండి. వచ్చినంతా చెప్పండి. నీవు నా గోనె పట్ట విడిపించి. ఇప్పుడు మనకి కీర్తనాకారుడు ఆదిలో దావీదు పరిస్థితిని బట్టి ఆదిలో ఆ విధంగా దేవుని సంతరిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా ఈ నూతన సంవత్సరంలో నా గోనె పట్ట విడిపించి, గోనె పట్టను తీసేసి నాకు నూతన సంతోష వస్త్రం ధరింపజేస్తున్నావు. ఏ వస్త్రం అంట? ఏ వస్త్రం అంట? ఏ వస్త్రం అంట? సంతోష వస్త్రం. సంతోష వస్త్రంగా ప్రభు మనకి ఈ సంవత్సరాలు ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దుఃఖ వస్త్రం కాదు. గోనె పట్ట అంటే దాంట్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. గోనె పట్ట దేనికి సూచన? పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలే కానీ, రాజులే కానీ, దేవుని బిడ్డలే కానీ, యాజకులే కానీ, మరి ఎవరేని కానీ దేవుని శాపము ఇజ్రాయేల్ పైకి వచ్చినప్పుడు, లేక వారి పైకి వచ్చినప్పుడు, లేక రాజ్యం పైకి వచ్చినప్పుడు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేసేవాడు. రాజు కూడా సింహాసనాన్ని ముందు వదిలేస్తాడు, రాజవస్త్రాలను తీసేస్తాడు. సామాన్య మానవుడిలాగా గోనె పట్ట కట్టుకుంటాడు. అంగవస్త్రం మాత్రమే గోనె పట్ట, పై వస్త్రం ఏముండదు. తలపైన బూడిద పోసుకుంటూ
రోదన చేస్తూ ప్రార్థన చేస్తారు. దేవుడు ఆ ప్రార్థన చూసి వారు చేసే విధానం, వారు లోబడే విధానం, వారు తగ్గించుకునే విధానం, వారి ప్రార్థన చేయని పరిస్థితులు, వారు విరిగి నలిగిన హృదయం, ఓలి పట్ట అంటేనే విరిగి నలిగిన హృదయం. ఏం విరిగిపోవాలా? రాజంటూ విరిగిపోవాలా, సింహాసనం విరిగిపోవాలా, రాజవస్త్రాలు విరిగిపోవాలా, నేను రాజును అనే అహంభావం విరిగిపోవాలా, నేను నాది ఎత్తు, నేను పొడుగు, నేను లావు, నేను చదవని, నేను ఉద్యోగి, నేను అనే పదము విరిగిపోవాలి. ఇక్కడ సామాన్యులే కాదు, అధికారులే కాదు, మంత్రులే కాదు, సేనాధిపతులే కాదు, రాజులే కాదు, ఎవరైనా ఒకటే, అందరూ బోధి పట్ట కట్టుకోవాలి. వారి వారి పదవులను, వారి వారి స్థాయిని, వారికి ఉన్న గౌరవాలను, వారికి ఉన్న హోదాలను, వారికి ఉన్న గొప్పతనాలను వదిలేసి అందరూ సాధారణ మానవుల వలె బూడిద పైన కూర్చోవాలి. అదే చెప్పండి ఒకసారి. గోడె పట్ట మాత్రమే కట్టుకోవాలి. నేను ఇదేమో అందిన ఆహారంలో కూడా చెప్పాను. ప్రభువాన్ని అందిన ఆహారంలో చెప్పాను కదా, ఆ చెప్పింది లేదా కొంచెం లేదా పడవా, నువ్వు బాగా ఉపదేశించు సంఘానికి అని చెప్పి దేవుడు నాతో చెప్పినప్పుడు మళ్ళా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దైవ చిత్తము లేకుండా దేవుడి వాక్యం బోధించను. దేవుడిని ప్రార్థించినప్పుడు ప్రభువారు మీతో మాట్లాడమని నాతో మాట్లాడిన మాటలను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ పరమ బోధకుడైన ఆ బోధకుడు నాకు బోధించగా నేను మీకు ఉపదేశిస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. గోడి పట్ట కట్టుకోవడంలో అందరు సమానమే, బూడిలో కూర్చోవడంలో అందరు సమానమే. అంటే ప్రార్థన చేసేటప్పుడు అందరూ సమానమే. బాగా వినండి. మనకే ఇది దేవుని యొక్క ఆలయంలో అందరూ సమానమే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గొప్పోళ్ళని, పేదోళ్ళని, హోదాలు లేవు. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు హోదాలు పనికిరావు. హోదాతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అడ్డే ఉంటుంది. నీకు వచ్చిన శాపం బాదు, నీకు వచ్చిన రోగం బాదు, నీకు వచ్చిన వ్యాధి బాదు, నీకు వచ్చిన బాధ బాదు, నీకు వచ్చిన దుఃఖం బాదు, నీకు వచ్చిన వేదన బాదు, నీకు వచ్చిన దేని నుండి నువ్వు విడుదల కావాలంటే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక సంతోష వస్త్రం నేను నీకు జన్మిస్తాను. ఆ సంతోష వస్త్రం ధరించాలంటే ముందు ఈ పని చేయి. ముందు నీ స్థాయిని నువ్వు మర్చిపో. దేవుడి సంఘంలో ఈరోజు పిల్లల చాలా భయంకరంగా ఉంది. మంచి వస్త్రాలు ధరించిన వారికి ఆసనాలు, సింహాసనాలు, పేదవారికి ఏ చేపలు అమ్మయ్యా? సిరి చేపలు కాదు. పూర్వం మనం కళ్ళకి తెచ్చేటప్పుడు ఏ చేపలయ్యా? నీకు బాగా తెలుసు కదా నాయనమ్మా, ఏతాకు చేపలు. ఆ ఏతాకు చేపలు కూడా చినిగిపోయింది, కూర్చుంటే అవి కూర్చుకోలేదు బాబు. ఆ ఏతాకు చేపల మీద అందరం కూర్చునేది. కానీ ప్రస్తుత పరిస్థితి అట్లేదు. పట్టు వస్త్రంలో ధరించిన వారికి పట్టుపాల్పులు, ఏదో మునికి వస్త్రంలో ఏదో చాలీ వస్త్రములు ధరించిన వారికి ఏతాకు చేపలు. అంటే పిల్లల దగ్గర మనం గమనించాలి. మన యొక్క ఆలయంలో ఎవరో వద్దు, మనల్ని మనం విమర్శించుకుందాం. మన ఆలయంలో, మన దేవుడి సన్నిధిలో మనమందరము సమానమే. చెప్పండి, అందరూ సమానమే అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. నేను కూడా ఐఎమ్ ఆల్సో దైవజనుడు కూడా.
ఇక్కడ దైవజనుడు ఏమన్నా పైనుంచి దిగిరాల. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనాన్ని, నేను ఒక వాక్కును, ఆయన స్వరాన్ని, ఆయన పరికరాన్ని. ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైకు మానవుడు చేసింది, మనం వినియోగించుకుంటున్నాం. అలాగే నా దేవుడు నన్ను చేశాడు, ఈ స్వరాన్ని ఆయన వినియోగించుకుంటున్నాడు. హల్లెలూయా. మాట్లాడేది మైక్ కాదు కానీ మాట్లాడేది నేను, మాట్లాడేది నేను కాదు కానీ మాట్లాడేది నా ప్రభు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. కాబట్టి మనం అందరము ఇక్కడ ప్రభు సన్నిధిలో, అంటే గోధి పట్ట రాజు కూడా కట్టుకోవాలా. రే మీరందరూ ప్రార్థన చేయండి నా కోసం అని అంటాం కదా. శివ అంటున్నా, నువ్వు పాస్ కావాలా, నువ్వు ప్రార్థన చేసుకోపో, మేము మా పనులు ఉన్నాయి, మా గురించి కూడా చేయి, మళ్ళా మర్చిపోయావు. ఆయన మీరు కాదు, జీతం ఇస్తున్నా నీక, ఓ ప్రార్థన చేయి మా గురించి. నేను విన్నాను ఆయన ఈ మాటలో, నన్ను కాదు ఏంటి దైవజనులు అంటావు. ఓ పాటలో నేను పోతున్నా కానీ నా గురించి కూడా ప్రార్థన చేయి, మా ఇంట్లో మా పాప గురించి ప్రార్థన చేయి, మర్చిపోకపోయావు. అయ్యా చేస్తాయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, సంతోషవత్సరంగా ఈ సంవత్సరం దేవుడు ఒక వస్త్రాన్ని నీకు ఇవ్వాలంటే మన స్థాయిని మర్చిపోండి. ఏంటి నీ స్థాయి అసలు ఒక్కసారి అనుకుందాం. ఏముందండి మనకు గర్వపడ్డానికి ఏమైనా ఉందా? ఒకటి ఉంది, ఈ నల్లని మొహం, ఈ చల్లని గుడ్లో, ఈ చల్లని గుడ్లో కూడా ఆడిపోయేటప్పుడు ఉండవు. కానీ పోయేటప్పుడు నేను విచారణ పోయింది, ఏం తీసుకుపోయింది? ఆ దేవుడు ఇచ్చిన ఆ శరీరం బట్టలు కలుగుతుంది. ఎందుకు గర్వపడతాం మనం అర్థం కాల. ఎందుకు ఇక్కడ హోదాలు, ఎందుకు ఇక్కడ గొప్పతనాలు, ఎందుకు ఇక్కడ పదవులు, ఎందుకు ఇక్కడ ప్రభు సన్నిధులు మాత్రమే వెతికిరావు. లోకంలో కావాలంటే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. ఉంచాడుగా. నన్నైతే నా దేవుడు లోకంలో తలగానే ఉంచాడు, అందరి ఎదుట శిఖరంగా ఉంచాడు. ఎక్కడో పనికి మాలిన కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి పైకి లేదు, కొన్ని వేల మందిలో, కొన్ని లక్షల మందిలో నా ప్రభు ఒక ప్రత్యేకతనిచ్చాడు నాకు లోకంలో. ఎప్పుడు ఇచ్చాడు ఆ ప్రత్యేకత? ఆయన సన్నిధిలో గోని పట్ట కట్టుకున్నప్పుడు. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఏమంటే మన గొప్పతనాలు అవి ముద్దలు కాదు, నేను చెప్పడంలే. దేవుడు నీకు ఆశీర్వదించాడు, దేవుడు నీకు ఒక హోదా ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక స్థాయి ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పరిస్థితిని ఇచ్చాడు. అవన్నీ దేవుడు ఇచ్చినవి. కానీ ప్రభు సన్నిధిలో అవన్నీ పక్కన పడేసి గోని పట్ట కట్టుకోవాలి. గోని పట్ట అంటే సమానత్వానికి చూచడం. దేవుని సన్నిధిలో మనం అందరము ఒకే డ్రెస్ వేసుకొని వస్తే ఇంకా ఆమె చేస్తా ఏం చేస్తారు చూడవు. దేవకమ్మా ఆమె ఏమి దండేసి వచ్చింది, ఏమేమి గాజులు పెట్టుకొచ్చింది, అవన్నీ చూడవు కదా. ఒకే డ్రెస్, ఒకే గోని పట్టు కట్టుకుంటే. చాలా సంఘాల్లో వైట్ డ్రెస్ వేసి వస్తారు. మంచిదే, కాదను, అలా పోవడం మంచిదే. అరే బాబు, జెన్యా పాస్టర్ చర్చికి పోరాలన్నా మా అనిల్ బావి నాన్న కమ్ముడు నాన్న అందరూ తెల్లగొడ్లు వేసుకుంటున్నాడు. ఏం వాళ్ళు అంటే తెల్లగొడ్లు అంటే భయం ఆయన, నీక భయం చూసారా? తెల్లగొడ్లు అంటే భయం, సాతాను కాడికే భయం. ప్రియులారా, మనందరము ఇక్కడ సమానమే. సరే, అది గోని పట్ట ఉండే ఒక. రెండవది ఏంటనగా, గోనె పట్ట అంటే శాపాన్ని తీసివేయడానికి. దేవుని శాపం మన మీద ఉంది, అందుకే పాపులు పోయినాం. పాపులు పోయిన తర్వాత శాపం వచ్చింది. అవునా కదా? పాపాన్ని ఎవరు కొని తెచ్చుకున్నారు?
రాయలమ్మా మనమే. ఈ మరణాన్ని ఎవరు కొని తెచ్చుకున్నారు? దేవుడు. ఇలా చాలా తప్పు. దేవుడు తీసుకుపోయాడు బిడ్డలా. దేవుడు తీసుకోవాలేదమ్మా. మన ముత్తాతో తాతో ఆది మానవుడు వాళ్ళు తెచ్చారు ఈ మరణాన్ని. కానీ దేవుడు జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అల్లే చెప్పండి ఒకసారి. నిన్న విచారమ్మా ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడాడు. మనకి దేవుడు వేసే జీవం ఇవ్వడానికి వచ్చాడమ్మా, మరణం పనిపడానికి రాలా. ఆయన మరణించిన నిన్ను తిరిగి జీవింపజేయడానికి. ఎలాగంట ఈ వచ్చిన లాస్ట్ అనేక మార్లు మీతో పలకమన్న మాట ఏంది? నిత్యము. ఏంటమ్మా? నిత్యము అంటే నిత్యము దేవునితో నివసించడానికి ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గోనె పంట శోకం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవుని శాపం రగులుకున్నప్పుడు, దేవుని కోపం రగులుకున్నప్పుడు, దేవుని కృప నీ నుండి తొలగిపోయినప్పుడు నీకు తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఏమండి బాగా ఎండగా ఉంది, గొడుగు నీళ్ళలో పోతా ఉన్నా, నా పక్క వచ్చేవాడు నా గొడుగు వేస్తున్నాడు, ఆ గొడుగు తీసేసాడా లేదా నాకు ఎప్పుడు తెలుస్తుంది? నాకు ఎండ తగిలింది, నాకు అప్పుడే తెలిసిపోతుంది. దేవుని కృప కూడా అంతే. దేవుని కృప పొంది, దేవుని ప్రేమను పొంది, దేవుని కృపలో మనం పోతూ ఉన్నప్పుడు ఆ విధానం వేరు, ఆ పరిస్థితులు వేరు, ఆ సంతోషం వేరు, హృదయంలో ఆ సమాధానం వేరు. ఎప్పుడైతే దేవుని కృప తొలగిపోయిందో హృదయంలో నుండి సమాధానం వెళ్ళిపోతాయి. సాతాను గాడు హృదయంలో జారుతాడు. దావీదు నిత్య కృపను పొందాడు, సౌలు నిత్య కృపను పొందలేదు. కానీ ఇద్దరు కృపను పొందారా లేదా చెప్పండి. సౌలు మహారాజు ని అభిషేకించిన ఆ పాస్టర్ గారి పేరేదమ్మా? దావీదు మహారాజుని అభిషేకించిన పాస్టర్ గారి పేరు సమూయేలు. అది పుట్టిలో తైలమే, ఇది పుట్టిలో తైలమే. సమూయేలుకు చేసిన ప్రార్థన ఒకటే, దావీదుకు చేసిన ప్రార్థన ఒకటే. సౌలు పొందిన కృప ఒకటే, దావీదు పొందిన కృప ఒకటే. కానీ దేవుడు ఇచ్చిన కృపను దావీదు నిత్య కృపగా మార్చుకున్నాడు. దేవుడు ఇచ్చిన కృపను సౌలు తాత్కాలిక కృపగా మార్చుకున్నాడు. అయ్యో చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఏమయ్యా దావీదు తప్పు చేయలేదా అని మీరు నన్ను అడగచ్చు. మానవుల్లో నేను చాలాసార్లు చెప్తాను, తప్పులు చేయడం ఎవడు లేడు. శివ జంబాలుగా చెప్పుకోవాల్సిందే. నేను ఎప్పుడైనా మళ్ళీ కరెక్టే. వాడు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. మానవులో ఈ రక్త మాంసంలో ఉన్నంత కాలం మనము కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాం. శరీరం చేస్తూ ఉంటుంది. ఈ మనసు అలాంటిది. అయితే తన తప్పును తాను తెలుసుకున్నవాడు తప్పులు ఎరుగువాడు, తన తప్పులించువారు తమ తప్పులు ఎరుగరయ్యా. విశ్వదాభిరాముడు నిరవేమో ఎంత బాగా రాశారు వేమన గారు ఆ పద్యాలు. ఇతరుల తప్పులను ఎదుర్కొంటాం మనం, మన తప్పులేమో మనం తెలుసుకోము. ఆ మాటే బైబిల్ గ్రంథం అని చెప్పేది కూడా. కాబట్టి ప్రియులారా గమనం చేయండి. ఇక్కడ అమ్మా దావీదు నిత్య కృపను పొందాడు, సౌలు కృపను పోగొట్టుకున్నాడు. ఎందువల్ల? దావీదు తను చేసిన తప్పు తెలుసుకొని దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు దాచి, అయ్యా ఏమంటాడమ్మా 51వ సంగీతంలో, అయ్యా నువ్విచ్చి నీ పరిశుద్ధాత్మను నా నుంచి, అంటే నువ్వు ఇచ్చి నీ కృపను ఈ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయి కాక ఏం ప్రార్థన. సౌలు ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? సౌలు చేసిన తప్పు చెల్లంగి వాళ్ళ దగ్గరకు, సోదరికత్తల దగ్గరకు, మంత్రగాళ్ళ దగ్గరకు దేవుడిని జీవం కలిగిన దేవుడిని వదిలేసి గాడిదలు కాయడానికి పోయాడు. గాడిదలు ఎక్కడానికి పోయేవాడిని తీసుకొని వచ్చి రాజుగా చేస్తే చివరకు చేసింది ఏంటి?
దేవుని కృపను పోగొట్టుకుంటాం. ఇది గాడిద మన సత్వమే. కంచల గాడిద ఊరుతో ఓ ఆ యొక్క అరణ్యంలో ఎగిరినట్లుగా సాతాను చేత బంధించబడి ఎప్పుడు వేధించబడేవాడు సౌలు. అది చెప్పండి ఒకసారి. ఒకటే పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలతో మాట ఈ నూతన సంవత్సరంలో చెప్తున్నా, దేవుని పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటే 10 మంది సాతాను గాడిని హృదయంలో చేస్తాడు. సౌలు జీవితం ఏ విధంగా నాశనం అయిపోయిందో, పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే మన జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకనే అనుదినము ఆత్మలో ప్రార్థన చేయాలి. చప్పట్లు దేవుడు అయిపోతాడు. బ్రహ్మ కొడితేనే పరిశుద్ధాత్మ రావడం అనేది చాలా తప్పది. 10 మంది ఉంటేనే సగంలో పరిశుద్ధాత్మ రావడం అనేది కాదు. వస్తుంది, తప్పలేదు, సాయి వస్తుంది. కానీ ఏకాంతంగా నువ్వు ప్రార్థించినా ఆత్మతో నువ్వు ప్రార్థన చేయాలా? అయ్యో చెప్పండి. ఏకాంతంగా ప్రార్థించిన, కన్నీటి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మతో నీ హృదయం నింపబడాలా? అనుదినము ఆత్మతో నింపబడే అనుభవంలో వస్తుంటే ఆ ఆత్మ ఎక్కడికి పోదు. ఆ ఆత్మ నూరంతల ఆత్మగా దేవుడు అభివృద్ధి చేస్తున్నాను గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని కృపను పోగొట్టుకున్నప్పుడు గోలి పట్టను అనుకోవాలా? ఆ పని ఎవరు చేశారమ్మా? దానిదే చేశారమ్మా. చేశాడా లేదా? సింహాసనం వదిలేటలేదా? కింద కూర్చున్నాడా లేదా? ఉపవాసం ఉన్నాడా లేదా? కన్నీరు కార్చాడా లేదా? పరుపు తేలి ఆడునంత కన్నీరు కార్చాడంట. రాజు పరుపులు ఎంత బాగుంటాయి, రాజులు వేసుకునే పరుపులు. ఆ పరుపే ఆ కన్నీటితో అంటే అంత ఘోరంగా ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు అని అర్థం. దాన్ని ఇంక అంతకంటే ఎక్కువగా వర్ణించలేక పరుపు తేలియాడునంతగా కన్నీరు కార్చాడు అంటే అంత ఘోరంగా దేవుని దగ్గర ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే, నేను తప్పు చేశానయ్యా. అమ్మా ఎందుకు ఏడ్చాడు చెప్పండి? నేను తప్పు చేశానయ్యా, నన్ను నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావు దేవుని దగ్గర? ఆ విధంగా తప్పులు చాలాసార్లు చేశావు, దేవుడికి వ్యతిరేకంగా చాలాసార్లు జీవించావు, దేవుని పరిశుద్ధాత్మను చాలాసార్లు దుఃఖపరిచావు. ప్రభు దగ్గర చేరి ఆ విధంగా ఏడ్చావా? ఏడ్చిన చాలా మందికి ఉంది. మీరు ఎలా లేదని నేను అన్నాను, దాని మీద ఇలాగే ఏడవండి. చెప్పకూడదు, దేవుడు భయపడ్డాడు. ఒక రాత్రంతా ఏడ్చాడు దావీదు, ఒక పగలంతా ఏడ్చాడు. కొన్ని దినాలు ఏడ్చాడు ఇలా, కొన్ని దినాలు ఏడ్చాడు. ఎందుకు దావీదు ఆ తప్పు చేశాడు తెలుసా? చెప్పండి అమ్మా, ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? రాజు ఎక్కడ ఉండాలా? రాజు ఎక్కడ ఉండాలా? సైనికుల ముందు నడిపించాల్సినాడు. ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. నువ్వు ఎప్పుడు యుద్ధంలోనే ఉండాలా. విశ్రాంతి కోరుకోకూడదు. నీ బాడీ దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలా. సోమరిపోతు అయిపోకూడదు, విశ్రాంతి కోరుకోకూడదు. విశ్రాంతి పాపానికి పునాది లాంటిది. అదే చెప్పండి ఉండాలి. ముఖ్యంగా ఎవరి బిడ్డలకు ఈ దినాలు అయితే అసలు చెప్పలే. ఈ సెల్ అనేది ఒకటి వచ్చింది, ఘోరమైన పాపంలోకి బిడ్డలు నడిపించేస్తా ఉంది. ఏమో ఇలాంటి బయటికాళ్ళు లాంటి వాడు ఉన్నాడు. వాడే వాళ్ళ నాయనమ్మ ఒక పెన్షన్దారు, ఆమె పెంచుకుంటుంది. వాళ్ళ నాయనమ్మ సెల్లు తీసేదని రాయి తీసుకొని పోతే ఆవిడ చంపేశాడు. వాళ్ళ ఆయన నేను వాళ్ళ ఆయన గురించి చెప్పేది అది నిజంగా జరిగిందమ్మా, అబద్ధం కాదు. అబద్ధం చెప్పడంలా, నేను అబద్ధం చెప్పడంలా.
అరే ఏంటంటే చర్య, మా చెరిగారికి సెల్లి చేతుల్లోకి ఇవ్వకపోతే వాడి ముఖంలో ఎన్ని కలర్లు ఉన్నాయి? మామూలుగా ఎన్ని కలర్స్ అమ్మ ఉండేది? 7 కలర్లు. వాడి ముఖంలో 14 కలర్స్ కనిపిస్తాయి. ఆ ముఖం అన్ని ఒక్కర్లో పోతుంది, మూతి 4-5 ఒక్కర్లో పోతుంది. ఆ సెల్ ఇస్తే ఆ ముఖంలో ఉండే కలర్ ఏది? ఎందుకు చెప్తున్నానంటే సెల్ చూసే సమయం ఎప్పుడమ్మా? విశ్రాంతిగా ఉన్నప్పుడే కదా, హాయిగా పడుకున్నప్పుడే కదా. ఆ సమయంలో నువ్వు పరికల్పించుకుంటేనో, ఒక ఆట ఆడుకుంటేనో, లేక డ్యూటీ విషయంలోనో, లేక దేవుని వాక్యము దివారాత్రంలో ధ్యానించే ధన్యుడిగా దేవుడు వాక్యం చదవండి. ఈరోజు ఉదయం లేదు బైబిల్ చదివినోడు దేవుడు స్తోత్రం చెప్పండి. చాలా మంది బైబిల్ చదవడం లేదు, చాలా మంది బైబిల్ చదవడం లేదు. చదవండి, అది ఒక టైం టేబుల్లో చేర్చుకోండి. ఉదయం కాలంలో లేచి ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలి. ఈ రెండు చేయకుండా నేనేం చేయి ప్రభువా, టిఫిన్ చేయగాకండి. ఒకరోజు టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం దాకా ఉండొచ్చు. మధ్యాహ్నం జపలు కొట్టేస్తాను, ఉదయాన్ని మధ్యాహ్నాన్ని కలిపి. ఒకవేళ ఏదైనా పదో పాఠంలో బైబిల్ చదవకపోతే ఆయన ఉదయం చదవాల్సిన బైబిల్ మధ్యాహ్నం 2 అన్నీ కలిపి చదువుతారా? పోయిందే. కాబట్టి ప్రియులారా, గోనెపట్ట, ఈ గోనెపట్ట విడిపించుకోవాలి. దేవుడు అంటాడు, నీ చేతకాలు గోనెపట్ట విడిపించుకోవడం అంటే నీకు వచ్చిన శోధన తీసివేసుకోవడం నీ చేతకాలు, నీకు వచ్చిన వ్యాధిని తీసివేసుకోవడం నీ చేతకాలు, నీకు వచ్చిన కష్టాన్ని తీసివేసుకోవడం నీ చేతకాలు, నీకు వచ్చిన శాపాన్ని తొలగించుకోవడం నీ చేతకాలు. నువ్వు ఎప్పుడైతే గోనెపట్ట కట్టుకొని విలీనమైన హృదయంతో నీ స్థాయిని విడిచుకోవాలి, నలిగిపోవాలి, ఒదిగిపోవాలి, లొంగిపోవాలి, లోపడిపోవాలి, విధేయత కలిగి ఉండాలి. పదాల మట్టుకు దేవుని సన్నిధిలో మోకరిల్లాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు నీకున్న గోనెపట్ట తీసేసి దేవుడు ఏమిస్తాడు? నీ వ్యాధి పోతుంది, సంతోషం కలగండి. నీకున్న శోధన పోతుంది, సంతోషం కలగండి. నీకున్న ఆర్థిక సమస్య పోతుంది, సంతోషం కలగండి. నీకున్న కుటుంబంలో ఉన్న సమస్య పోతుంది, సంతోషం కలగండి. నీ యొక్క సమాజంలో ఉన్న సమస్య పోతుంది, సంతోషం కలగండి. నీ ఉద్యోగంలో ఉన్న సమస్య పోతుంది, సంతోషం కలగండి. నీ బిడ్డలు నీకు ఒకవేళ లోబడకపోతే ఆ బిడ్డలను దేవుడు లోబడించేంత చేస్తాడు, సంతోషం కలగండి. నీ కుటుంబంలో కార్యం కలగల, కార్యం దేవుడు చేస్తాడు, సంతోషం కలగండి. అవి చేసేది దేవుడు. ఇక్కడ అంటాడు, నీవు నా గోనెపట్ట విడిపించి అంటాడు. గోనెపట్ట విడిపించే సామర్థ్యము నా ప్రియుని ఎల్ల చెప్పండి అవుతాయి. గోనెపట్ట విడిపించే సామర్థ్యము గలవాడు నా దేవుడు, సమర్థుడు. చెప్పండి, ఎవరు సమర్థుడు అని చెప్పడమా? ఎవరు సమర్థుడు? నమ్ముతున్నావా? నా దేవుడు ఉన్నాడు, నా ప్రభువు నా తోడుగా ఉన్నాడు. 2025 సంవత్సరం ఈ లోకానికి భయంకరమైన వచనమేమో కానీ నాకైతే నా దేవుని గుడారపు మాటలు నన్ను దాస్తాడు, ఆయన పర్ణశాలలో నన్ను ఉంచుతాడు. కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. మన ప్రధానమంత్రి గారు అత్యవసర మంత్రివర్గ సమావేశం పెట్టాడు. దేనికో తెలుసా? భయంకరమైన వైరస్ మళ్ళా చైనాలో వచ్చింది, కరోనా లాంటి వైరస్. 100 మంది 1000 మంది హాస్పిటల్ నిండిపోయాయి చైనా. లాక్డౌన్ మళ్ళా ప్రకటించాల్సి వస్తుందేమో. మనం భారతదేశంలో ఏ చర్యలు తీసుకోవాలా? వాళ్ళ ఇంటికి పోతే జనం వచ్చేది బయటికి.
ఆ జనం తెచ్చి వాళ్ళకు పెట్టాడు. కుట్టి కాకపోతే జ్వరం వచ్చింది. ఇప్పుడు చైనా చాలా దూరంగా తగ్గుతున్నాం. మీరు ఎప్పుడు ప్రపంచం చేతిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ చెప్పడం ఉండాలి, ప్రపంచం చేతిలో ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచలేకే అంటే ఈ యొక్క దినం ఎడిగితే 2 రోజుల కల్లా చైనాలో ఉంటున్నారు. ఆడవాళ్ళు లక్షల మంది అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏదైనా స్లోగా వ్యాపిస్తుందేమో కానీ చెడు మాత్రం వాళ్ళ స్పీడ్గా వ్యాపిస్తుంది. అల్లే చెప్పండి అవుతాయి. చైనా లాంటి అభివృద్ధి మనం కూడా పొందొచ్చు కదా. చైనాలో ఎక్కువ అభివృద్ధి పొందడానికి ఒక కారణం చెప్పడం మీకు, 18 సంవత్సరాలు నిండిన ఆడే కానీ మగ కానీ ఎవరు కూడా ఖాళీగా ఉంటే వాళ్ళు జైలు వేస్తారు. పని చేయకపోతే ఏం చేస్తారా? భారతదేశంలో ఆ పద్ధతి చేస్తే బాగుండమా? తిని కడుపులు పెంచుకొని ఇళ్లలో కొనుక్కుంటున్నారు. ఏదో పని చేయాలా. ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమ ఉంటుంది. మనం వాడే సెల్లెలన్నీ వాళ్ళ ఇళ్లలో తయారు చేసేయరా, ఆడవాళ్ళు తయారు చేసేయాలి. చైనా వస్తువులు చీప్ ఎందుకంటే ప్రతి ఇంటిలో పరిశ్రమ ఉంటుంది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా ఎందుకు అభివృద్ధి పదంలో ఉందంటే వాళ్ళు కష్టపడతారు. అసలు సరిగా సోంబేర్లు అంటే భారతీయులు. అసలు చెప్పండి ఒకసారి. ఇంకొక సంగతి చెప్పండి, ప్రపంచంలోని జ్ఞానవంతులు ఇజ్రాయిల్ తర్వాత భారతీయులే. అమెరికా వెళ్ళండి. ఈరోజు అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళలో ఏ దేశస్తులు ఎక్కువ అంటే భారతీయులు ఎక్కువ. మన చెంచుల నుంచి కూడా ఉన్నామా? 5-6గా మన కలిపికోళ్ళు ఉన్నారు. 4-5 అమెరికాలో వాళ్ళ అమ్మ నాన్న పేడ ఎత్తుకొని పేడ తీసుకొని మర్రీలు కాసుకొని బిడ్డలు మీరు అమెరికా వాళ్ళు. అల్లు చెప్పండి ఒకసారి. జ్ఞానవంతులండి. శ్రమ పడితే భారతీయులాగా ఎవరు శ్రమ పడ్డం, వండుకుంటే మరి ఎలాంటిగా నువ్వు చెప్పు. సంతోష వస్తువులు నీకు కావాలంటే ఏం చేయాలా? గోడి పంట విడిపించు ప్రభువాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు నిత్యము నువ్వు దేవుని స్తుతిస్తావు. అప్పుడు నిత్యము దేవుని ఆరాధిస్తావు. అప్పుడు నిత్యము దేవుని కృపను నువ్వు పొందుతావు. సంకీర్తన 16:9 సంకీర్తన 16:9. ఒకసారి నీ సెల్లి తీరా బాబు, టైం కావాలి. అందువలన అంటే ఎందువలన అమ్మా? అందువలన అంటే ఎందువలన? హల్లెలూయా హల్లెలూయా. గోనె పట్ట విడిపించి మన 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 మూలవాక్యానికి వస్తాం. గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసినందు వలన నా హృదయము సంతోషించుతున్నది. చెప్పండి, నా హృదయము సంతోషించుతున్నది. నా హృదయము సంతోషించుతున్నది. ఒక ఆమె పేరు సంతోషమ్మ. రాయలమ్మ. ఒక ఆమె పేరు ఏం పేరు? నాకు వెళ్ళబట్ల చెప్పమ్మా. సంతోషమ్మ. ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది. ఆ పేరుకు తగ్గట్టు జీవించవల్ల కొంత అయినా. నీకు లోకంలో సంతోషం తాత్కాలికమే. సినిమా చూస్తే 2-4 గంట, సెల్ చూస్తే 1 గంట. లోకంలో ఏం చేసినా 1/2 నిమిషం, 2 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు, తర్వాత వెళ్ళిపోయి దుఃఖమే. కానీ నిత్య సంతోషం ఇచ్చే దేవుడు నా ప్రియుడైన యేసయ్య. తప్పకుండా దేవుడు మహిమపడతాడు. అందువలన గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఏమండి సంతోషానికి హర్షించడానికి తేడా చెప్పండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు కదా, హర్షించడం
నిన్ను బట్టి మేము హర్షిస్తున్నాం ప్రభువా అంటాం. ఘనపరచడము. స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఘనపరచడం. ఎప్పుడు కనపరుస్తాం దేవుని? సంతోషంగా ఉంటే దేవుని కనపరుస్తాం, ఆనందంగా ఉంటే దేవుని కనపరుస్తాం. అది ఏ సంతోషం? లోకమిచ్చు సంతోషం కాదు, దేవుడిచ్చిన సంతోషం. దేవుడు సంతోషం ఇవ్వాలంటే ముందు ఆయన నీ గోలి పంటను తీసేయాలి. ఆయన నీ గోలి పంటను తీసేయాలంటే నువ్వు గుడిలో కూర్చోవాలా, వెలిగిన హృదయంలో దేవుని ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడట నా శరీరము సురక్షితముగా నివసిస్తుంది. ఎప్పుడు? గోలి పంట తీసివేసి సంతోష వస్త్రము ధరింపజేసుకున్న తర్వాత నా హృదయం సంతోషించి నా ఆత్మ హర్షిస్తుంది, నా శరీరం కూడా సురక్షితముగా ఉండును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కీర్తన 13:6. దేవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, దేవుడు నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. అమ్మా చదువు నాయన. 13:6. మళ్ళా ఒకసారి చదువమ్మా. ఏ ఉపకారం చేస్తున్నాడు? ఈ నూతన వస్త్రములో సంతోష వస్త్రం ధరింపజేస్తున్నాడు. చెప్పండి అన్నమాట. ఈ నూతన వస్త్రములో సంతోష వస్త్రం ధరింపజేస్తున్నాడు. కాబట్టి నా దేవుడు నాకు మహోపకారం చేస్తున్నాడు. అందువల్ల నా దేవుడిని నేను కీర్తిస్తాను. అలా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాను. మొట్టమొదటిగా నా దేవుని యందు నా హృదయం సంతోషిస్తుంది. రెండవదిగా నా దేవుడిని నేను హర్షిస్తాను, గర్వపరుస్తాను. మూడవదిగా ఆయన చేసిన మహోపకారములకు నేను ఆయన్ని కీర్తిస్తాను. కీర్తించడం వేరు, ఘనపరచడం వేరు. కీర్తించడం అంటే చెప్పండి. అందరినీ కీర్తించడమ్మా. కీర్తించడానికి తగిన పని చేస్తే వాళ్ళు కీర్తిస్తారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఆయన అంటే కీర్తించడం అనే మాట దేవుని గ్రంథంలోనే ఒక ప్రత్యేకత. అది లోకానికి అది చెందదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. సచిన్ టెండూల్కర్ని ఎందుకు కనపరుస్తారు? ఎందుకు పొగడతారు? పొగడము, ఘనపరచడము, కీర్తించడం. కీర్తించడం అంటే కీర్తనీయుడైన నా దేవునికే తగుడు, లోకానికి తగదని. అల్లో చెప్పండి, అల్లో చెప్పండి. కీర్తనీయుడు అంటే స్తుతింపదగిన వాడు. అంటే ఎందుకు స్తుతిస్తావు? ఎందుకు స్తుతిస్తావు? నా యొక్క శోధన తీసేశాడు, నా వ్యాధిని తీసేశాడు, నా బాధను తీసేశాడు, ఒక నూతన సంవత్సరం నాకు ఇచ్చాడు, నా ఆయుష్ పొడిగించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, ఆయన కృపతో నన్ను నింపాడు, ఆయన ఎన్నో మేలు నాకు చేశాడు. కాబట్టి నా దేవుని నేను కీర్తిస్తాను. కీర్తనీయుడు నా ప్రభువు. తప్పట్లు కొడుతూ దేవుడు. హల్లెలూయా. సంకీర్తన 71:14 నేను ఎల్లప్పుడూ నిరీక్షించుదును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించేదను. కీర్తనకారుడు అంటాడు. ఏమండి, నిరీక్షణ అనే పదం లోకంలో ఎవరికి పనికిరాదు. క్రైస్తవులకు, క్రీస్తును నమ్మిన బిడ్డలకు మాత్రమే ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ అది? లోకంలో చాలామంది నిరీక్షిస్తారు. ఎవరి కోసం? ఇప్పుడు మా ప్రియా ఉంది, మంచి భూమి కోసం నిరీక్షిస్తుంటుంది. నిరీక్షణ వాళ్ళంతా మా పుట్టి ఒక్కొక్కడు. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఒక మంచి ఉద్యోగం కావాలా. ఇంకొకడు ఉన్నాడు, నేను మంచి మార్కులతో పాస్.
వాళ్ళ నిరీక్షణ అది వాళ్ళ. కానీ క్రైస్తవులకు ఉండే నిరీక్షణ ఎవరికి లేదు. లోకంలో అనేక రకాల నిరీక్షణలు ఉండొచ్చు. క్రైస్తవులకు ఉండే నిరీక్షణ ఏంది? ఆయన వస్తాడు, నేను మధ్యాకాశంలో కూడా ఆయన పెళ్లి చేసుకుంటా. అసలు ఇది వినడానికే విచిత్రం కూడా. ఇది ఊహాజనితంగా ఉందా? ఊహించితే ఇది నమ్మశక్యంగా ఉందా? ఏది నమ్మశక్యంగా లేదో దాన్ని నమ్మడమే క్రైస్తవ్యం. హల్లెలూయా! అదే నా యేసయ్య ప్రేమ, అదే నా దేవుని కృప. కాబట్టి అంటాడు ఇక్కడ, నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను. అవునండి, బుద్ధి గల కన్యకల వలె ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలా. బుద్ధి లేని కన్యకల్లాగా ఉండకూడదు. బుద్ధి గల కన్యకలు ఎప్పుడూ నూనెను సిద్ధం చేసుకొని ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు నూనెను సిద్ధం చేసుకున్నారు. కానీ ఎప్పుడు చెక్ చేసుకుంటున్నారు మన హృదయాన్ని. చెకప్ చేసుకోవాలండి. రే ఒకసారి యూట్యూబ్ చెక్ చేయి, ఒకసారి మెసేజ్ చెక్ చేయి. భలే తొందరగా చేస్తారు, నాకు చేత కాదు అనే ఇప్పుడు నాలాంటి వాడికి చేత కాదేమో. కానీ హృదయాన్ని చెక్ చేసుకోవడం క్రైస్తవులు గుర్తించవలసిన మొదటి పని. హల్లెలూయా! ఎప్పుడు చెక్ చేసుకోవాలా? ఎప్పుడు? రాత్రి నీ పడక మీదకు పోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకో. ఈ ఉదయకాలం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు చెకప్ చేయమ్మా, చెకింగ్ చేసుకో. ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి పరిశోధించుకో. ఎంతమందిని తిట్టాను లేలమో, ఎంతమంది మీద కోపడ్డాను, అనవసరంగా నా మనవుల మీద కోపడుతుండదు లేదు, నాకైతే మళ్ళీ కోపడతాను. ఎంతమందితో తగ్గువేసుకున్నాను, ఆమె కాదు మనము కూడా. ఎంతమందిని ద్వేషంగా మాట్లాడాను, ఎవరి గురించి చెడ్డగా ఆలోచించాను, ఎంత సమయం దేవునికి కేటాయించాను, ఎంత సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తే మేలే, నా సొంతానికి కేటాయి ఎంత సమయం వృధాగా వ్యర్థంగా. ఈ దినం దేవునికి మహిమకరమైన కార్యం ఏం చేశాను, దేవునికి దుఃఖం పరిశుద్ధాత్మని ఎన్నిసార్లు దుఃఖపరిచారు చెక్ చేసుకుంటే, నేను చెప్పాను చాలాసార్లు. ఆ భక్తుడు ఒక నోట్స్లో రాసుకునేవాడంట, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన రెడ్డింగ్తో, పరిశుద్ధాత్మను సంతోషపరిచిన బ్లూయింగ్తో. రెండో రోజు మళ్ళీ చెకప్ చేసుకుంటే నిన్న 10 ఇస్తే ఈరోజు 8 రావాలి, 2 తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకుంటూ సంపూర్ణంగా ఈ దినమంతా దేవుని నేను ఏ సమయంలో కూడా దుఃఖపరచలేదు అనుకున్న దినాలు ఆయన జీవితంలో ఎక్కువయ్యాయట. చప్పట్లో ఉంటుంది దేవుడు పెడతారు. అంటే మనం స్నానం చేయాలి కదా, చెకప్ చేసుకుంటే ఇది తెలుస్తాయి. తప్పు లేని వారు తమ తప్పు లేరుగరు. మన తప్పేందో మనం తెలుసుకుంటే యేసయ్య నీ గోలి పట్టి దిగేస్తాడు. జ్ఞాపకం చేసుకో. నీకే శోధన ఉందో, నీకే వ్యాధి ఉందో, నీకే కోరత ఉందో, నీకేం అప్పులున్నాయో, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కన్నీరు కాడుతున్నావు, ఎందుకు నీ కుటుంబం సంతోషంగా లేదు, ఎందుకు నీ కుటుంబం ఆశీర్దించబడలేదు, ఎందుకు నీ జీవితంలో కార్యం జరగడం లేదు, నువ్వు చెకప్ చేసుకోవడంలే, నువ్వు పరిశీలన చేసుకోవడంలే, నువ్వు పరిశోధించుకోవడంలే. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, పరిశోధించుకుందాం, పరిశీలన చేసుకుందాం, మనల్ని మనము సరి చేసుకుందాం కాక. అమ్మ 71వ సంగీతం 23వ వచనంలో, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయను. అమ్మా ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను నిన్ను కీర్తించేటప్పుడు నా పెదవులు, నీవు విమోచించిన నా ప్రాణం. చాలా మంది పెదవులతో మాట్లాడతారు, ఎప్పుడు పెదవుల మీదనే మాట్లాడు. అంటే హృదయంలో అంటే మాట్లాడేది ఇంకోటి. ఈ వ్యవహారం కొందరికే తెలుసు బాగా, నేనంటే కోపడతారు కానీ అనలేమ్మా. హృదయాంతరం వాళ్ళు ఏముందో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. మానవుడు ఎవడైనా సరే మోసకారి బోటకప్ మాటలో బోటకేవారు, హృదయంలో ఉంటుండడం పైన. కానీ దేవుని బిడ్డలు ఆ విధముగా
మాట్లాడటం లేదు. అల్లు చెప్పండి ఒకసారి. ఇక్కడ అంటాడు, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన ప్రాణం, అంటే నీవు విమోచించిన నీ హృదయం, నువ్వు రక్షించిన నీ హృదయం, నువ్వు ఇచ్చి నీ రక్షణ కలిగిన నీ హృదయం నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయను. చప్పట్లు కొడుతూ దేవుడు వైపు ఎప్పుడనగా నీవు నా గోరి పట్ట విడిపించావు కాబట్టి సంతోష వస్త్రములు నాకు ధరింపజేస్తున్నావు కాబట్టి. కావున ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రేమగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ గోరి పట్ట విడిపిస్తాను, నీకు సంతోష వస్త్రం ధరింపజేస్తాను. నీ హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, నీవు హృదయంలో ఎప్పుడు హర్షిస్తావు, నీ శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. ఇదిగో నీకు మహోపకారములు చేస్తాను. నువ్వు ఎప్పుడు నన్ను కీర్తిస్తూనే ఉంటావు, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు, నీవు ఎప్పుడు ఎక్కువగా నన్ను కీర్తిస్తూ ఉంటావు. పెదవులతోనే కాదు, ప్రాణంతోనూ హృదయంతోనూ నీవు నన్ను హర్షిస్తావు, నీవు నన్ను స్తుతిస్తావు అని ఆ దేవదేవుని దినం మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రాణము, శరీరము, ఆత్మ. సజీవ యాగం అంటే అర్థం ఏంటంటే ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ మూడు ప్రభువుకు సమర్పించి నూతన వస్త్రము ప్రభు దగ్గర పొందుదువుగాక. అయ్యో చెప్పండి గారి, నూతన వస్త్రము ప్రభు దగ్గర పొందుదువుగాక. మనకున్న గోనె పట్టాలని శోధనలు అది ఏదైనా సరే నీకు అసాధ్యమే కానీ దేవుడికి సుసాధ్యము. దేవుడికి చేయగలడు అని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుడికి వ్యవహరిస్తారు. ప్రభు నా గోనె పట్టను వినిపించు, నా చోటను వినిపించు, నా బాధను, నా కష్టాన్ని, నా యొక్క కొదువను విడిపించి సంతోషవస్త్రంతో ఈ నూతన సంవత్సరంలో నన్ను నింపు దేవాన్ని ప్రార్థిస్తూ అలాంటి ఆత్మతో నా ప్రియుడే యేసయ్య మనందరినీ నింపుడుగాక. ఇంకొక 10-15 వచ్చినా ఉన్నాయి కానీ అవి అవసరం లేదు. కాబట్టి పిల్లగా విన్నది కొద్ది అయినా, దాదాపు 40 నిమిషాలు విన్నది కొద్ది అయినా బంగారు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఒకటి గోలి పట్ట విడిపిస్తాడు. నీకున్న కష్టాలు తీరిపోతాయి, నీకున్న శోధనలు తీరిపోతాయి, నీకున్న బాధలు తీరిపోతాయి, నీకున్న వ్యాధి సంపూర్ణంగా దేవుడు స్వస్థిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడమ్మా? ఎప్పుడు? గుండెలలో కూర్చోవాలి, నిన్ను తగ్గించుకోవాలి, వెలిగిన మనస్సు కలిగి ప్రభు దగ్గర ప్రార్థిస్తే ఆయన విడిపించి నువ్వు కట్టుకునే అర్థం ఏంటి? ఈ శోధనలు నువ్వు తెచ్చుకున్నాయి, ఈ కష్టాలు నువ్వు తెచ్చుకున్నాయి, ఈ వ్యాధులు దేని బట్టి వచ్చినాయి? నిన్ను బట్టి వచ్చినాయి. ఎవరిని బట్టో రావాలి. ఈ కష్టాలు కూడా నువ్వే కొని తెచ్చుకున్నావు, నువ్వు చేసిన కార్యాలు. కానీ అది ఒప్పుకున్నప్పుడు ప్రభు దగ్గర ఆయన వాటిని విడిపించే శక్తి దేవుడికే ఉంది. వాటిని విడిపించి సంతోషవస్త్రము నీకు ధరింపజేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తం రాయలమ్మ గారు మీరు ప్రార్థన చేయండి.